హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ ప్రియా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గాయ్స్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ వీడియోలో షార్ట్స్ని ఎలా పెడితే వైరల్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత మనం అన్లిస్టెడ్లో పెట్టుకున్న వీడియోని అయితే ఓపెన్ చేయాలి. చూడండి, నేనైతే మీషోలో యూజ్ చేసిన రెగోలిత్ మాయిశ్చరైజర్ని చూపిద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తా అనేది. ఇక్కడ పైన ఎడిట్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్, అది ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ టైటిల్ అయితే ఇచ్చేసాను, మీషో రెగోలిత్ బాడీ లోషన్ అనేసి. ఇక్కడ టైటిల్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆ కాపీ చేసుకున్న తర్వాత కింద చూడండి, అక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఆ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేసుకోండి. అండ్ సేమ్ అదే ChatGPTలో కూడా పేస్ట్ చేయండి. ఇప్పుడైతే మనకి ఏది అవసరమైనా కూడా గూగుల్ ఎలాగో ChatGPT కూడా అలానే ఇస్తుంది కాబట్టి మనం ఇది యూజ్ చేసుకుందాము. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రాంప్ట్ ఏంటంటే గివ్ బెస్ట్ డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ట్యాగ్స్ విత్ కామా సపరేటెడ్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మనం షార్ట్స్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ సేమ్ అదే ప్రాంప్ట్ మీరు కూడా ఇవ్వండి. మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అండ్ కామా సపరేటెడ్ ట్యాగ్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ చూడండి, డిస్కవర్ ద అమేజింగ్ రెగోలిత్ బాడీ లోషన్ ఫ్రమ్ మీషో పర్ఫెక్ట్ ఫర్ గ్లోయింగ్ అనేసి మంచి డిస్క్రిప్షన్ అయితే మనకు రెడీ చేసి ఇచ్చింది. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ చూస్తున్నారు కదా, నాకు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. సో నేను అందుకే గివ్ సమ్ మోర్ హ్యాష్ ట్యాగ్స్ అని అయితే ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఎంత ఫాస్ట్గా మనకి ఇంకా 50 హ్యాష్ ట్యాగ్స్ విత్ వైరల్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ అనేది వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ 50 ట్రెండింగ్ అండ్ రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ యూ క్యాన్ యూస్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ అని అయితే వచ్చింది. ఇక్కడ మీషో హాల్, స్కిన్ కేర్, బ్యూటీ రిలేటెడ్ షార్ట్స్ అన్నీ అయితే ఇలా ట్యాగ్స్ అనేది మనకి ఇచ్చేసింది. సో ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఏదైతే అవసరం ఉందో ఆ టెక్స్ట్ని కాపీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా, కొంచెం స్పేస్ ఇచ్చేసి అక్కడ ఉన్న డిస్క్రిప్షన్ అయితే మనం కాపీ చేసుకోవాలి. అండ్ మనకి ఇప్పటికి కావాల్సిన హ్యాష్ ట్యాగ్స్ కూడా మళ్ళీ కాపీ చేసుకొని అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే మనము ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ఇందులో ఏది టైప్ చేసినా కూడా మన వీడియో మనకి సజెస్ట్ చేస్తున్నది అన్నమాట. చూడండి, కాపీ చేశాను. అండ్ ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో యాడ్ డిస్క్రిప్షన్లో ఇక్కడ మళ్ళీ ట్యాగ్స్ అయితే పేస్ట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇవే ట్యాగ్స్ అనేది యాడ్ ట్యాగ్స్లో కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి కాపీ చేసుకున్నాను. ఇక్కడ కింద ట్యాగ్స్ షార్ట్స్ రీమిక్సింగ్ కేటగిరీ అని చూపిస్తుంది కదా, అది ప్రెస్ చేశాను. అండ్ అక్కడ మనం ఈ ట్యాగ్స్ యూజ్ చేయకూడదు. ఇక్కడ గూగుల్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేసి మళ్ళీ టైటిల్ని కాపీ చేసుకోండి. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి అక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ కనిపించే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంటర్ ది యూట్యూబ్ టైటిల్ అని వస్తుంది, అక్కడ పేస్ట్ చేసుకోండి. సో రిలవెంట్ ట్యాగ్స్ అనేది వచ్చేస్తాయి మనకి. ఇక్కడ కాపీ ట్యాగ్స్ అని కింద కనిపిస్తుంది కదా, కాపీ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ దగ్గర నేనైతే ఇక్కడ మీషో నుంచి తీసుకున్న కొన్ని ట్యాగ్స్ అయితే కాపీ చేసి ChatGPTకి ఇస్తున్నానండి. చూడండి, ఇక్కడ కాపీ చేసుకున్న ట్యాగ్స్ ChatGPTలోకి వెళ్ళి మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లేవు కాబట్టి మేక్ దీస్ చేంజెస్ విత్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ విత్ కామా సపరేటెడ్ ఇచ్చేసాను. సో ఇక్కడ మనకి రిలవెంట్గా ఉండే ట్యాగ్స్ అన్నీ ఇచ్చేస్తుంది. ఇవి కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ లాస్ట్ టైం ఎలా అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకున్నామో ఇక్కడ ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్యాగ్స్ అనేవి కాపీ చేసుకొని మళ్ళీ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి ట్యాగ్స్ దగ్గర అయితే పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మళ్ళీ కాపీ చేస్తున్నాను. సో రిలవెంట్ ట్యాగ్స్ అయితే మనకి వచ్చేసాయి. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్కి కాదండి, ఇక్కడ ట్యాగ్స్ దగ్గరికి వెళ్ళి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ అయితే అయిపోయాయి. నేను బ్యాక్ వెళ్ళేసి సేవ్ అయితే చేస్తున్నాను.
మనము ట్యాగ్స్ అనేది ఎప్పుడైనా రిలవెంట్గానే ఇవ్వాలి. సో నేను రిగోలిత్ మీషోది బాడీ మాయిశ్చరైజర్ ఇస్తున్నాను కాబట్టి సేమ్ అలానే వచ్చాయి. ఇక్కడ అలో రిమిక్స్ అనేది ఆన్ చేసుకోవాలి. మళ్ళీ కామెంట్స్ అనేవి వ్యూయర్స్కి కనిపిస్తున్నాయా, లైక్ చేసిన వీడియోస్ మనకి వాళ్ళు లైక్ చేసినట్టు కనపడాలా లేదా ఆన్ ఆఫ్ చూసుకోవాలి. అండ్ బ్యాక్ వెళ్తున్నాను నేనైతే. చూడండి ఇక్కడ యాడ్ పేడ్ ప్రమోషన్ లేబుల్ అవన్నీ మనకు అవసరం లేదు. చూడండి ఇక్కడ కామెంట్స్ అనేది ఆఫ్ ఉండాలా ఆన్ ఉండాలో చూసుకోవచ్చు. మీరు రిలేటెడ్ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇదైతే సండే రోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి లాస్ట్ టైం సండే రోజు ఏ వీడియోనైతే పోస్ట్ చేశానో అదే రిలేటెడ్ ట్యాగ్స్లో ఇవ్వాలని చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఇలా చేయండి అనే వీడియో ఉంది కదా, అది రిలేటెడ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇందులో యాడ్ వీడియో టు షార్ట్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు రెడీ చేసిన వీడియో అయితే షార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ మనం ఏదైతే ఏఐని యూజ్ చేస్తే ఎస్ అని ఇవ్వాలి, లేదంటే నో అని ఇవ్వాలి. సో చూసారు అన్నీ మనము క్లియర్గా చెక్ చేసుకోవాలి పోస్ట్ చేసుకునే ముందే. ఇక్కడ డిస్క్రిప్షన్లో మళ్ళీ ట్యాగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాను నేను. అండ్ సేవ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. సేవ్ చేస్తే ఇక్కడ దేర్ వాజ్ ఏ ప్రాబ్లమ్ సేవింగ్ సమ్ చేంజెస్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం ట్యాగ్స్ చాలా వచ్చేసాయి అన్నమాట. సో అవైతే డిలీట్ చేసుకొని మనం కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ మనం ChatGPTలో కొన్ని ట్యాగ్స్ అయితే ఇచ్చారు కదా, సో మనం కొన్ని ట్యాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేద్దాము. సో మళ్ళీ యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళి ట్యాగ్స్ పైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనము టైం కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. నేను 4th మే రోజు 3 o'clock అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ AM PM అని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే పైన సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా పబ్లిష్ యాజ్ పబ్లిక్, మనం సెలెక్ట్ చేసుకున్న టైంకి అయితే పబ్లిక్ అయిపోతుంది. సేవ్ చేస్తున్నాను వీడియోనైతే. సో ఇక్కడ షెడ్యూల్ అనేది వచ్చింది. రిస్ట్రిక్షన్స్ నన్ను ఉండేలా చూసుకోండి. అండ్ క్వాలిటీ అనేది HD క్వాలిటీగా అయిపోయింది. ఇక్కడ ఈ వీడియోస్లోకి చూస్తే మనదైతే వీడియో ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో నేను చెప్పిన విధంగా మీరైతే పోస్ట్ చేసుకున్నారనుకోండి కంపల్సరీ 100% వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతే గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ని మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి.